ఇందిరమ్మ ఇల్లు విషయంలో గుడ్ న్యూస్ చెప్పారండి మన మంత్రి పొంగులేటి గారు. ఫోటోస్ అంట ఇంటి నిర్మాణం దాతలే అప్లోడ్ చేసుకోవచ్చట. ఇది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే ఫోటో అప్లోడ్ చేయవచ్చు అంటూ ఒక కీలకమైన అప్డేట్ చెప్పారు. మనం ఇప్పుడు అప్డేట్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత పెంచేందుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత లబ్ధిదారులే స్వయంగా మొబైల్ యాప్ ద్వారా ఫోటోలు అప్లోడ్ చేయవచ్చని మంత్రి చెబుతున్నారు. అది ఎలాగంటే ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు యాంగిల్స్ రూపంలో నేరుగా అప్లోడ్ చేసి అది అధికారులు వచ్చి ఫోటోలు తీసుకునే దాకా వేచి ఉండకుండా వారే సొంతంగా ఫోటోలు అప్లోడ్ చేస్తే నిర్మాణం పూర్తయిన వెంటనే ఫోటోలు అప్లోడ్ చేయడం ద్వారా సంబంధిత అధికారులకైతే వెళ్తాయి. వెళ్ళిన తర్వాత నిధులు వారి ఖాతాలో జమ చేయబడతాయని చెప్తున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికైతే ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఫోటోలు స్వీకరించింది. వాటిని పరిశీలించి నిధులు విడుదల చేసే విధానాన్ని కూడా అమలు చేస్తుందని చెప్తున్నారు. ఇది లబ్ధిదారులకు సౌకర్యంగా ఉండడమే కాకుండా పథకంలో అమలులో పారదర్శకతను కూడా పెంచుతుంది అని చెప్తున్నారు. చాలామంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేశారు. కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పనులైతే ఇందిరమ్మ ఇంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయట. అన్ని జిల్లాల కంటే ఈ జిల్లాల్లో ఈ విధానం ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పురోగతిని స్వయంగా పర్యవేక్షించవచ్చు. అలాగే ప్రభుత్వం కూడా నిర్మాణ పనులను సమగ్ర సమాచారం పొందగలదు. ఇది పథకంలో అమలులో గణనీయమైన ముందడుగని చెప్పవచ్చు అంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఈ కొత్త విధానం ద్వారా లబ్ధిదారులకు మరింత సౌకర్యం కలుగుతుందని, అలాగే పథకం అమలులో పారదర్శకత పెరుగుతుందని, ఇది ప్రభుత్వానికి మరియు లబ్ధిదారులకు లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. మరి చూద్దాం ముందు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదాతలు ఏమని దీని మీద కామెంట్ చేస్తారో.